శుభోదయం. నా పేరు అశోక్ బాబు, నిమ్మగడ్డ. నేను హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలర్ని. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దళితుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే దళితులు అనుసరిస్తున్నటువంటి మతం మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. నా మీద నా స్నేహితులు కూడా కరోనా అనంతరం విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేశారు. అలాగే కించపరిచే విధంగా మాట్లాడారు. అయితే అప్పుడెప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే జీసస్ చెప్పిన విషయం క్షమించడం అనే విషయం చెప్పారు. అయితే ప్రవీణ్ ప్రగడాల మరణం ఒక రకంగా ఇబ్బంది పెట్టింది. అయితే పాస్టర్లు ఆవేశపడి రోడ్డెక్కారు. ఇక సత్యం ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి నిజాలు వాళ్ళకి తెలిసిన నిజాలు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఇక నుంచి నేను ఏం చేయదలుచుకున్నానంటే, ఏదైతే క్రైస్తవ సమూహం ఉందో, చదువు లేనటువంటి ఈ సమూహం, చదువుకున్న జ్ఞానం ఉన్నటువంటి ఈ సమూహం వివేకం కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగానే ఉంది. పరలోకం పొందుతారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ ఇక్కడ సరైన వ్యక్తులుగా జీవించవలసిన అవసరం ఉంది. ఈ బైబిల్ మనకి చాలా చక్కని విషయాలు చెప్తూ ఉంది. సామెతలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు గత 2 సంవత్సరాల క్రితం ఒక మహిళా హాస్టల్కి వెళ్ళి అక్కడ చెప్పిన విషయం ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారి మీద ఒక అభియోగం వేశారు. అతను మందు తాగి డ్రైవ్ చేశాడు. అది అతనికే ప్రమాదం కాదు, మన సమాజం మొత్తానికి ప్రమాదం. గతంలో తాగి డ్రైవ్ చేస్తూ అనేక యాక్సిడెంట్లు ఇక్కడ జరిగాయి. యాక్చువల్గా మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవితో ఎక్కువ మంది చనిపోలా. కేవలం రోడ్ యాక్సిడెంట్ల వల్ల ఎక్కువ మంది చనిపోయారు. కావాలంటే సర్వీస్ చూడండి. మనిషి బ్రతికి ఉండడమే ముఖ్యం, తర్వాతే ఈ మతాలు, ఈ కులాలు, ఇవన్నీ కూడా. కానీ నేడున్న ప్రభుత్వాలు మతాలను, కులాలను అడ్డుపెట్టుకొని వాటి యొక్క పబ్బం గడుపుకుంటున్నాయి. ప్రజల యొక్క అజ్ఞానం, అలాగే వివేకం లేనటువంటి తనం ఇబ్బంది కలిగిస్తుంది. జ్ఞానం కలవాడు వస్తువులు ఉత్పత్తి చేయగలడు, సేవలు అమ్ముకోగలడు. కానీ వివేకం కలిగిన వ్యక్తి వాటిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని మనిషిగా, అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తూ సామాజిక ప్రగతి కోసం వివేకంతో పనిచేస్తాడు. ఇక్కడ సామెతలు అనే గ్రంథంలో 11:22లో ఇలా ఉంది. ఆ రోజు చెప్పిన మాట ఇది: వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున నున్న బంగారు కమ్ము వంటిది. యాక్చువల్గా స్త్రీల గురించి కూడా అప్పుడు రాశారు. వాస్తవానికి ఈ గ్రంథంలో అవ్వ అనే స్త్రీ తీసుకొచ్చింది జ్ఞానం కాదు. మీరు బైబిల్ పండితులు సరిగ్గా చదివితే, బుర్ర ఉపయోగించి చదివితే, ఆమె తీసుకొచ్చింది వివేకం. మంచి చెడులు ఎరగగలిగినటువంటి వివేకం అనే ఫలాన్ని తను తిని తన భర్తకి అందించింది. ఆ భర్తకి అందించడం వల్ల పిరికివాడైనటువంటి ఆదాము తను చేసిన తప్పుని ఎదటి వాళ్ళ మీద నెట్టేసే ఆదాముకి ఆ యజమాని, ఏదోని తోట యజమాని సమానత్వాన్ని ఇచ్చాడు. వివేకానికి ఉన్నటువంటి గొప్ప విషయం అది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే కుండను తయారు చేయడం, అది జ్ఞానం. కానీ కుండను ఎలా ఉపయోగించుకోవాలన్నది వివేకం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అంటే ఇక్కడ ఉంది పంది ముక్కుకి. కానీ పంది ఏం చేస్తుంది? ఆహారం కోసం మట్టిలోకి, బురదలోకి వెళ్తుంది. మన దేశంలో కూడా జ్ఞానం ఇలాగే ఉంది. విపరీతమైనటువంటి డబ్బు సంపాదించడం అనే వ్యామోహంలో ఉండిపోయింది. ఇక
మనుషులకి కావాల్సింది ఏంటో చూద్దాం. శిక్షను ప్రేమించిన వాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు అని సింపుల్గా చెప్పారు. గద్దింపును ఎవరు అసహించుకుంటున్నారు ఈరోజు అని చూస్తే పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఎవరు సోయిలో లేరు. పెద్దవాళ్ళు పురుషులు విపరీతంగా తాగి సోయిలో లేని తనంలో ఉంటే, పిల్లలు ఈరోజు మహిళలు ఫోన్లలో అన్నసరి విషయాల్ని ఇలా చూస్తూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. వాళ్ళ సమయం అంతా అక్కడే దుర్వినియోగం అయిపోతూ ఉంది. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది, ఎవ్వడు ఇంటలేదు. ఎదట వాళ్ళని పరిశీలించే పరిస్థితి లేదు. వింటున్నారు, ఒక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు అంతే. తెలుసుకొని పక్కనోడికి చెప్తున్నారు, అరే అలా జరిగిందిరా, ఇలా జరిగిందిరా, ప్రవీణ్ పగడాలు అలాగంటరా, ఇలా అంటరా. ఈ సోదితోనే సరిపోతూ ఉంది. జ్ఞానము గలవాడు ఆలోచనన అంగీకరించును. దేన్ని? ఆలోచన, సులోచనగా అంగీకరించు. కానీ మూఢుడు ఏం చేస్తాడు? ఆ చెప్పేలావా సొల్లు కబుర్లు, ఈ మొక్క చెప్తాడు, చక్కగా వెళ్ళిపోతాడు. నేను తాగుడు మాన్నాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా రూమ్లో. పెద్ద ప్రతివదలా చెప్తున్నాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, కానీ వివేకి నిందను వెల్లడి పరచక యోరకుండును. జస్ట్ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎవడు? ఆడు వివేకి. వివేకి ఎవడైనా విమర్శిస్తే ఆలోచిస్తాడు. ఆలోచించి అది సరైనదా కాదా అని తెలుసుకుంటాడు. బుద్ధుడు కూడా ఇదే విషయం చెప్పాడు. ఒకడు ఎవడైనా మిమ్మల్ని ఎదవా అని విమర్శిస్తే ఎదవో కాదు నువ్వు తేల్చుకో. రాజకీయ నాయకులైనా